బ్రేకింగ్ న్యూస్ అంటుంది మనకి. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం కొత్త నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్యేలంతా డీకే శివకుమార్ నాయకత్వానికి మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేయనుంది. జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం కొత్త నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సిఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకైతే మార్గం సుగమమైంది. ఇక పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్యేలంతా కూడా డీకే శివకుమార్ నాయకత్వానికి మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇక సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం చేయనుంది. జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చూస్తున్నాం కర్ణాటక సిఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఏకగ్రీవంగా అయితే ఎమ్మెల్యేలు ఎన్నుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, కర్ణాటక రాజకీయాల్లో అధికారికంగా మార్పు ఖరారైందని చెప్పొచ్చు. కాసేపటి క్రితం కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ కూడా శివకుమార్ ను తమ సరికొత్త నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే సిఎల్పీ నేతగా డీకే శివకుమార్ పేరు ఖరారైందని కూడా చెప్పొచ్చు. గతంలో అనుకున్నట్టుగానే ఊహించినట్టుగానే సిద్ధరామయ్య ప్రతి స్థాయిలో ఆమోదం తెలపడంతో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూడా ఈ ఎన్నిక పూర్తయింది. ఈ ఎన్నికకు సంబంధించి కూడా అధిష్టానం సంబంధించిన అగ్రనేతలు కూడా హాజరైనటువంటి పరిస్థితి. వారి పర్యవేక్షణ, వారి సమక్షంలోనే కూడా డీకే శివకుమార్ ను శాసనసభ అంటే సిఎల్పీ నేతగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే తదుపరి అడుగుగా ప్రభుత్వ ఏర్పాటుకు కూడా ఆహ్వానం. సిఎల్పీ నేతగా ఎన్నికైన అధికారిక లేఖతో కూడా డీకే శివకుమార్ గవర్నర్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారని కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రమాణ స్వీకారం సంబంధించి అడ్డంకులన్నీ కూడా తొలగిపోవడం. 3వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అధిష్టానికి సంబంధించిన అగ్రనేతలతో పాటు కర్ణాటక సంబంధించి ప్రముఖులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా హాజరు కానున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇప్పుడు అధికారికంగా ఖాయమని కూడా చెప్పొచ్చు. అయితే డీకే శివకుమార్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం పాలనను ప్రారంభించబోతుంది. అదేవిధంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానంతరం కూడా మంత్రివర్గ విస్తరణ శాఖలో కొన్ని మార్పులు చోటు చేసుకునేటువంటి చెప్పొచ్చు. సిద్ధరామయ్య సంబంధించిన టీం కూడా ఉద్వాసన పలికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే పవర్ షేరింగ్ సిద్ధాంతం ప్రకారం కూడా సిద్ధరామయ్య టీం కు కూడా నూతన కేబినెట్ లోకి కూడా నూతన టీం ని కూడా తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే డీకే శివకుమార్ సంబంధించిన అనుచర వర్గం సంబంధించి కూడా కొంతమంది కేబినెట్ లోకి అవకాశాలు కూడా సత్యం కనిపిస్తున్నాయి. మరో 3-4 రోజుల్లో కూడా మంత్రివర్గ విస్తరణ సంబంధించి, మంత్రివర్గ ప్రక్షాళన సంబంధించి అడుగులు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్. బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్ శాసనసభ పక్షం కొత్త నేతగా డీకే శివకుమార్ అయితే ఏకగ్రీవంగా అయితే ఎన్నికైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక సిఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ పేరునైతే ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైందని చెప్పాలి. ఇక పార్టీ అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా ఎమ్మెల్యేలంతా కూడా డీకే శివకుమార్ నాయకత్వానికి మద్దతు తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఇక సమావేశం అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను కాంగ్రెస్ వేగవంతం
చేయనుంది. జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.